అందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలండి. దేవుని యొక్క గొప్ప కృపను బట్టి మనం ఈ రోజు ఆరోగ్యము కలిగి, క్షేమము కలిగి, మన కుటుంబాలన్నీ క్షేమంగా ఉన్నాయండి. మరి మీరు మీ కుటుంబంలో ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క కృపను బట్టి క్షేమంగా ఉన్నారనుకుంటున్నామండి. అందును బట్టి మన కన్న తండ్రి అయిన దేవునికి స్తుతి మహిమయు కలుగును కాక. ప్రేమైన దేవుని పిల్లలారా, మరి ప్రార్థన చేసుకొని ఈరోజు వాక్యాన్ని ప్రారంభించుకుందామండి. పరిశుద్ధుడ, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి వేల కొలది వందనాలు, స్థుతులు, స్తోత్రములు తండ్రి. ఇప్పటి వరకు నా తండ్రి నన్ను ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డని, భూమి మీద నివసిస్తున్న ప్రతి ఒక్క వ్యక్తిని నా తండ్రి కాచి కాపాడి సజీవుల లెక్కలో ఉంచినందుకు నా తండ్రి మీకే వేల కొలది వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. మా అందరికి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి వందనాలు తండ్రి, క్షేమాన్ని బట్టి వందనాలు తండ్రి, ఇచ్చిన గొప్ప రక్షణ భాగ్యాన్ని బట్టి నా తండ్రి మీకే వేల కొలది వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. దినదినము నా తండ్రి నీ మాటలతో మమ్మల్ని నా తండ్రి బ్రతికిస్తున్నందుకు నా తండ్రి, ఆత్మీయంగా మమ్మల్ని బలపరుస్తున్నందుకు నా తండ్రి మీకే వేల కొలది వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి తండ్రి. కుటుంబాలన్నిటినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. కుటుంబాల్లో అవసరాలు, అక్కర్లు, ఇరుకులు, ఇబ్బందులు అన్నిటిలో నా తండ్రి మీ కృప నుంచమని, మీ కాపుదల నుంచమని నా తండ్రి మీ పాద సన్నిధిలో వేడుకొంచున్నాం నాయన. బిడ్డల ఉద్యోగాలలో, వ్యాపారాలలో నా తండ్రి చేస్తున్న ప్రతి పనిలో నా తండ్రి మీ సహాయాన్ని దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఆర్థిక పరమైన ప్రతి ఇబ్బంది నుంచి నా తండ్రి విడుదలను దయచేయమని నా తండ్రి మీ పాద సన్నిధిలో వేడుకొంచున్నాం నాయన. మీకే వేల కొలది వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. మరి ముఖ్యంగా నా తండ్రి మా ఆత్మలకు కావలసిన నా తండ్రి ఆత్మీయ ఆహారం నా తండ్రి మాకు దయచేయమని నా తండ్రి మీ పాద సన్నిధిలో వేడుకొంచున్నాం నాయన. దినదినము నీ మాటలతో మమ్మల్ని బలపరిచిన తండ్రి, ఆత్మీయంగా మేము ఇంకా ఎదుగులాగా నా తండ్రి మీ కృపను సహాయము దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఈ రోజు మాకు ఏ మాటలు అయితే అవసరమో నా తండ్రి ఆ మాటలను మాతో మాట్లాడమని నా తండ్రి మీ పాద సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. విడిచిపెట్టే వారముగా మేము ఉండకూడదు నా తండ్రి, ఆ మాటల ప్రకారము బ్రతుకులాగా నా తండ్రి సహాయమును దయచేయండి తండ్రి. ప్రతి ఒక్క బలహీనతను నా తండ్రి జయించే వారముగా ఉండటానికి నా తండ్రి పరిశుద్ధాత్మ శక్తితో నా తండ్రి మా పరిశుద్ధతను మేము కాపాడుకునే వారముగా ఉండటానికి నా తండ్రి, మా కుటుంబాలను మేము కట్టుకునే వారముగా ఉండటానికి మీ కృపను సహాయము దయచేయమని ఈ ప్రార్థనంతయు మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. అండి, ప్రేమైన దేవుని పిల్లారా, మరి కొద్ది మాటలు ఇప్పుడు బైబిల్ గ్రంథంలో నుంచి మనం ధ్యానం చేసుకుందామండి. ప్రేమైన దేవుని పిల్లారా, మరి జాగ్రత్తగా ఆలోచించినట్లయితే మరి మనిషి మనము మన కంటికి కనిపించే ఒక మనిషి యొక్క రూపాన్ని గనక మనం జ్ఞాపకం చేసుకుంటే మనిషిలో రెండు రూపాలు మనకి కనపడుతుంటాయి. మనకు కంటికి కనిపించే రూపము, మన కంటికి కనిపించని రూపము. మన కంటికి కనిపించే రూపము శరీరం అయితే, మన కంటికి కనిపించనిది ఆత్మ. ప్రేమైన దేవుని పిల్లరా, ఈ శరీరము ఆత్మ రెండూ కలిసే మనిషిగా మనము జ్ఞాపకం చేసుకునవచ్చు. దేవుని పోలికగా మరి ఈ శరీరంతో మరి ఆ దేవుడు ఆ, మరి ఆయన బిడ్డలమైన మనల్ని ఈ భూమి మీద మరి సృష్టించడం అనేది జరిగింది. ఈ వాక్యాలన్నీ మనము జ్ఞాపకం చేసుకోవచ్చండి. అనేక సార్లు మనము జ్ఞాపకం చేసుకొని ఉన్నాము, చదువుకొని ఉన్నాము. ఇలా శరీరముతో మరి ఆత్మతో మరి కలిసి ఉన్న ఆ, వ్యక్తిగా మనం మనిషిని జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ రెండు రూపాలలో, ప్రేమైన దేవుని పిల్లల, రెండు రకాల ఆటంకాలను మనము ఎదుర్కోవాల్సి వస్తుంది. రెండు రూపాలుగా ఉన్న మనిషిలో, శరీర రూపంగా ఆత్మ రూపంగా ఉన్న మనిషి, ఈ రెండు రూపాలలో రెండు రకాల ఆటంకాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అదేమిటని గనక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మొట్టమొదటి శరీరం గురించి జ్ఞాపకం చేసుకున్నట్లయితే శరీర విషయంలో మనం ఎదుర్కొంటున్న ఆటంకాలు ఏమిటంటే రోగాలు. ప్రేమతో పిల్లరా, మనల్ని ఇబ్బంది పెడుతున్న, మనల్ని శరీరంలో ఎన్నో ఆటంకాలు కలిగిస్తున్న అనేకమైన రోగాలను మనము ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరి ఆత్మ విషయానికి వచ్చేస్తే ఆత్మీయంగా మనం ఎదుర్కోవాల్సిన ఏంటంటే మరి మన ఆత్మకు ఇబ్బంది కలిగించేవి ఏమిటంటే పాపాలనే రోగాలు. ప్రేమతో పిల్లరా, మరి జ్ఞాపకం చేసుకున్నట్లయితే శరీరానికి సంబంధించిన రోగాల విషయానికి వచ్చినట్లయితే ఈరోజు రకరకాల రోగాలు మనం వింటున్నామండి. నిజంగా పేర్లు వినటానికి కూడా కొన్ని పేర్లు అయితే మనకి జ్ఞాపకం కూడా ఉండనన్ని రోగాలు మరి భూమి మీద మన శరీరాలకు కలుగుతున్నట్లు మనము పేపర్లో చూస్తున్నాము. మన సొంతగా అనుభవించవలసిన సంఘటనలు
ఉంటున్నాయి. మరి అనేకమైనవి మన చుట్టుపక్కల వాళ్ళకి మనకు తెలియని కొత్త కొత్త రోగాలు కూడా వింటున్న సందర్భాలు ప్రస్తుతానికి మనకైతే ఎదురవుతూ ఉన్నాయి ప్రేమేంద్రం పిల్లరా. ఇలా రకరకాల రోగాలని ఆటంకాలు శరీరానికి మనకి ఎదురవుతున్నట్లు మనకి కనిపిస్తూ ఉన్నాయండి. జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి ఇటువంటి రోగాలను మరి శరీర రోగాలను మరి వస్తున్న ఆ ఆటంకాలను మనం ఎదిరించడానికి మనము డాక్టర్ల దగ్గరికి వెళ్తూ ఉంటాం. ఆ రోగాలను ఆ ఆటంకాలను తీసివేసుకోవడానికి మన శరీరాలకు వచ్చిన ఆ రోగాలను తీసివేసుకోవడానికి మనము డాక్టర్ల దగ్గరికి వెళుతూ ఉంటామండి. జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి డాక్టర్లు అయితే ఈ శరీరానికి వచ్చిన రోగాలను దాదాపు కొన్నిటినైతే వాళ్ళు కూడా నయం చేయలేరండి. అయితే దాదాపు అనేకమైన రోగాలను ఆ డాక్టర్లు నయం చేయడానికి మరి ప్రయత్నం చేస్తూ ఉంటారు. దానిలో వాళ్ళు సఫలమవుతూ కూడా ఉంటారు. అయితే జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ డాక్టర్లు కేవలం శరీరానికి వచ్చిన రోగాలను మాత్రమే గుర్తించగలరు. అలాగే వాటిని నయం చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేయగలరు. అయితే ఆత్మకు వచ్చే ఆ పాపాలనే రోగాలను మాత్రం డాక్టర్లు కూడా గుర్తించలేరు ప్రేమేందోని పిల్లలు. మనిషిలో రెండు రూపాలు ఉన్నట్లు మనం మాట్లాడుకున్నాం. శరీరముగా ఆత్మగా. శరీరకు వచ్చే ఆటంకాలు రోగాలుగా, ఆత్మకు వచ్చే ఆటంకాలు పాపాలుగా మనము మాట్లాడుకొని ఉన్నాము. ఈ శరీరానికి వచ్చే ఆటంకాలనే రోగాలను డాక్టర్లు గుర్తించగలరు, చాలా వరకు నయం చేయగలరు. కానీ ఆత్మకు వచ్చే పాపాలని రోగాలను వాళ్ళు గుర్తించలేరు, వాటిని నయము కూడా వారు చేయలేరు ప్రేమేందోని పిల్లారా. జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకున్నట్లయితేనండి నిజంగా డాక్టర్లే కాదు మనుషులమైన మనము కూడా మన మన ఆత్మల్లో మరి ఉంటున్న ఆ పాపాలను మనము కూడా గుర్తించలేని పరిస్థితిలో మనము ఉంటూ ఉన్నాం ప్రేమేందవుని పిల్లరా. కొన్నిటిని మనము దేవుని కృప వలన వాటిని తెలుసుకోగలిగి వాటిని జయించగలుగుతున్నాము. అనేక మంది మరి అనేక విషయాల్లో అనేక పాపాల విషయాలు వాటిని గుర్తించలేని పరిస్థితిలో కూడా మనము ఉంటూ ఉంటాం ప్రేమేందవుని పిల్లరా. ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సిన ఇంకొక విషయం ఏమిటంటే మనకు కలిగిన ఈ శరీర ఆటంకాలు, రోగాలు మరి మనతో ఎంతకాలం ప్రయాణం చేస్తాయంటే మనము బ్రతికి ఉన్నంత కాలం ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. కొన్ని రోగాలు కొన్ని రోజులకు తగ్గిపోవచ్చు. లేదా మనము బ్రతికి ఉన్నంత కాలం ఆ రోగాలు మనతో రావచ్చు. ఉదాహరణ చెప్పుకున్నట్లయితే జ్వరము ఇలాంటివి కొన్ని రోజులకు తగ్గిపోవచ్చండి. అయితే బీపీలు, షుగర్లు ఇలాంటివి మనం బ్రతికి ఉన్నంత కాలం అవి మన శరీరంతో పాటు ఉంటూ ఉంటాయి. అయితే వాటికి అంతం ఎప్పుడనేది మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మన శరీరానికి మరణం అనేది వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ రోగాల నుంచి మనకి విడుదల అనేది పొందుతాం ప్రేమేంద్రవన పిల్లరా. అనగా వాటి యొక్క ఆ అంతం ఎప్పటి వరకు ఉంటుందంటే మన శరీరం అనేది మరణించే వరకు ఉండే అవకాశం మాత్రమే ఉంటుంది. మన శరీరం అనేది మనము మరణించాక అవి మనతో పాటు కంటిన్యూ అయ్యే అవకాశం అనేది లేదు ప్రేమేంద్రవన పిల్లరా. అంటే మనం చనిపోయాక అవి మనతో కంటిన్యూ అయ్యే అవకాశం అనేది లేదు. శ్మశానం వరకు మాత్రమే ఆ రోగాలు అనేవి వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అయితే జ్ఞాపకం చేసుకున్నట్లయితే రెండవ రూపం అంటే ఆత్మ రూపంలో వచ్చే ఈ పాపాలనే రోగాలు మాత్రము మనం శరీరం మరణించే వరకు కాదు మాత్రం ప్రేమించారా. మనం మరణించాక కూడా అవి మనతో పాటు వస్తాయి. అంటే ఈ భూమి మీద చేసే పాపాల వల్లే మరణం తర్వాత వాటి ప్రతిఫలాన్ని మనము పొందగలుగుతాం. అది పరలోకమా లేదా నరకమా అనే ప్రతిఫలాన్ని పొందగలుగుతున్నాము అంటే ఈ భూమి మీద మన ఆత్మకు వచ్చే ఆటంకాలైన పాపాలనే రోగాలనేవి మనం మరణించాక కూడా మనతో వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అంటే మరణించాక మన యొక్క మన ఆత్మల యొక్క ప్రతిఫలం మనం పొందే ప్రతిఫలం అనేది భూమి మీద ఉన్నప్పుడు మన ఆత్మలకు మన ఆత్మ విషయంలో మనం జరిగించిన పాపాల వల్లే మరణించిన తర్వాత ప్రతిఫలాన్ని మనము పొందే అవకాశం ఉంటుంది ప్రేమేంద్రవన పిల్లరా. ఈ మాటను జాగ్రత్తగా మనం గమనించుకోవాలండి. శరీరం మరణించే వరకు మాత్రమే శరీరానికి వచ్చే రోగాలు మనతో వస్తాయి. కానీ మనం భూమి మీద జరిగించే పాపాలు మనం మరణించాక కూడా మనతో ఉంటాయని చెప్పే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలండి. ఒక్కసారి ఆ వాక్యాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే తిమోతికి రాసిన మొదటి పత్రిక అండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 24వ వచనం. మొదటి తిమోతి 5వ అధ్యాయము 24వ వచనం. కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయ తీర్పునకు ముందుగా నడుచుచున్నవి, మరికొందరి పాపములు వారి వెంట వెళ్ళుచున్నవి. న్యాయ తీర్పునకు వస్తున్నాయంట, వారి వెంట వెళ్ళుచున్నాయి అంట. అంటే ఈ శరీరానికి వచ్చే రోగాలు మనం మరణించే వరకు మాత్రమే ఉంటాయి. కానీ మన మరణం తర్వాత కూడా మన వెనకాల వచ్చేవి ఏమైనా ఉన్నాయంట, అవి మన పాపాలు ప్రేమేందోని పిల్లలు.
మనం అంటూ ఉంటాము. ధనం గురించో, ఆస్తుల గురించో గొడవలు జరిగినప్పుడు అనేక మంది మరి పెద్దవాళ్ళు సలహా ఇచ్చేటప్పుడు మాట్లాడుతూ ఉంటారు. ఎందుకురా ఇలా గొడవ పడుతూ ఉంటారు? ఈ ఆస్తి అంతా మీరు పోయేటప్పుడు ఏమన్నా కట్టుకొని పోతారా? తీసుకెళ్తారా ఎక్కడికన్నా? మట్టిలోంచి వచ్చారు, మట్టిలోకి వెళ్ళిపోతారు. మీతో ఏం తీసుకొని రాలేదు, మీరు ఏం తీసుకెళ్ళరు అని చెప్పి మనే మాట మనది. పెద్దవాళ్ళు కానీ అనేక మంది మాట్లాడటం మనము గమనిస్తూ ఉంటాం ప్రేమిందాం కదా. కానీ ఈ లోకంలో నా ఆస్తి అంతస్తు గాని, శరీరానికి వచ్చే రోగాలు కానీ వేటిని మనం మరణించాక తీసుకెళ్ళం. కానీ మనం దేన్ని తీసుకెళ్లే అవకాశం ఉంటుంది? మన పాపాలను మనతో తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. అంటే మన పాపాలను బట్టి మనం పరలోకం వెళ్ళాలా, నరకంకి వెళ్ళాలా అనేది డిసైడ్ అవుతుందంటే అర్థం మనం మరణించాక కూడా మనతో వచ్చేది ఏదన్నా ఉంటుందంటే అది పాపాలు మాత్రమే ప్రేమేందో పిల్లలు. అయితే ఇంకా జాగ్రత్తగా గమనించుకున్నట్లయితేనండి, ఇంకా ముందుకు వెళ్ళి గనక మనం ఆలోచించినట్లయితే మరి నివారణ గురించి, ఆటంకాల గురించి మాట్లాడుకున్నాం. శరీరానికి వచ్చే ఆటంకాలు రోగాలుగా, ఆత్మలకు వచ్చే ఆటంకాలు పాపాలుగా మనము మాట్లాడుకుని ఉన్నాం. శరీరానికి వచ్చే రోగాలు ఎంతకాలం మనతో ఉంటాయి, ఆత్మ విషయంలో మనం జరిగించే పాపాలు ఎంతకాలం మనతో ఉంటాయి అనే విషయాలు మనము మాట్లాడుకున్నాం ప్రేమేంద్ర పిల్లరా. అయితే ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, ఆలోచించవలసింది ఏంటంటే నివారణ ఏంటి వీటికి? శరీరానికి వచ్చే రోగాలకి, ఆత్మకు వచ్చే ఆత్మలో విషయంలో మనం జరిగించే పాపాలకి నివారణ ఏంటదనే విషయాన్ని కూడా మనము ఆలోచించాలి ప్రేమేంద్ర పిల్లరా. శరీరానికి వచ్చే రోగాలకి నివారణ ఎవరంటే మనం మాట్లాడుకుంటాం. డాక్టర్స్ రోగాలు తగ్గించేస్తారు, మందులు ఇచ్చేస్తారు. మందులు వాడటం ద్వారా మన రోగాలు తగ్గిపోతాయి, డాక్టర్లు వ్యాధులను నయం చేస్తారని చెప్పి మనం మాట్లాడుకుంటూ ఉంటాం ప్రేమేంద్ర పిల్లరా. కానీ జాగ్రత్తగా ఆలోచించినట్లయితే మనందరికీ తెలిసినా కానీ మనం పట్టించుకునే విషయం ఏమిటంటే ఆ రోగాలు తగ్గటానికి ఆ డాక్టర్లు వాడే మందులు కానీ ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ప్రకృతిలో నుండే వచ్చినాయి ప్రేమేంద్ర పిల్లరా. దేవుడు మనకి మనం పుట్టక ముందే మన కోసం ఆహారాన్ని అన్నిటినీ సిద్ధపరిచినట్లే ఆయన మన శరీరానికి వచ్చే రోగాలకి తగిన మందులను కూడా ఈ సృష్టిలో, ఈ ప్రకృతిలో ఉంచాడు ప్రేమేంద్ర పిల్లలు. వాటి ద్వారానే డాక్టర్స్ మనకి నయం చేయగలుగుతున్నారు. కానీ అది వాళ్ళ యొక్క మరి వాళ్ళు సొంతగా చేసింది ఏమీ కాదు ప్రేమేంద్ర పిల్లలు. దేవుడు ప్రకృతిలో ఉంచిన వాటిని ద్వారా వాళ్ళు మనకి స్వస్థత అనేది జరిగించడం అనేది మనము చూస్తూ ఉన్నాం ప్రేమేంద్ర పిల్లల. అయితే జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనందరము దేవుడు మనల్ని మట్టిలో నుంచి పుట్టించాడు. కానీ అలాగే మనకు కావలసిన వనరులు కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే మట్టిలో నుంచే వస్తున్నాయి ప్రేమేంద్ర పిల్లల. మనకు కావలసిన అన్ని వనరులు కూడా ఈ మట్టిలో నుంచే మనము పొందగలుగుతున్నాం. మనల్ని మట్టిలో నుంచే దేవుడు కలిగించాడు కాబట్టి మనకు కావలసిన వనరులు, మందులు కానీ అన్ని కూడా దేవుడు ఈ మట్టిలో నుంచే మనకు దయచేస్తూ ఉన్నాడు ప్రేమేంద్ర పిల్లారా. అయితే జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే శరీరం అనేది మట్టిలో నుంచి వచ్చింది కాబట్టి దాన్ని తగ్గించడానికి దానికి వచ్చే ఆ రోగాలను తగ్గించడానికి కావలసిన వనరులన్నీ మనకి మట్టిలో నుంచే కలుగుతున్నాయి. కానీ ఆత్మ అనేది మట్టిలో నుంచి వచ్చింది కాదు ప్రేమేంద్ర పిల్లారా. దేవుని యొద్ద నుంచి పరలోకం నుంచి ఆత్మ భూమి మీదకి వచ్చింది. మనందరము దేవునిలో నుండి దేవునిలో నుండి ఆత్మలు అనేవి ఈ భూమి మీదకి రావటం అనేది జరిగింది. అంటే దీనికి కావలసిన అంటే ఈ ఆత్మకు మనం మాట్లాడుకున్నట్టు ఆత్మకు వచ్చిన కలిగిన ఈ పాపాలనే రోగాలను నయం చేయటానికి కావలసిన ఆ వైద్యము కూడా ఎక్కడి నుంచి రావాలండి? పరలోకం నుంచే రావాలి. శరీరం అనేది మట్టిలో నుంచి వచ్చింది కాబట్టి దానిని వచ్చే రోగాలను నయం చేయటానికి దేవుడు దానికి కావలసిన వనరులను మట్టిలో నుంచే మనకు సహాయం దయచేస్తున్నాడు. కానీ ఆత్మ అనేది మట్టిలో నుంచి వచ్చినది కాదు, దేవునిలో నుంచి వచ్చింది, పరలోకంలో నుంచి వచ్చింది కనుక ఈ ఆత్మకు వచ్చే పాపాలనే రోగాలకి కావలసిన మందు కూడా పరలోకం నుంచే రావాలి ప్రేమేంద్ర పిల్లరా. అందుకే మరి మన కన్న తండ్రి అయిన దేవుడు మరి ఆ మందు అనేది పరలోకం నుంచి అనగా తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారిని మన ఆత్మలకు వచ్చే ఈ పాపాలనే రోగాలను నయం చేయటానికి పరలోకం నుంచి ఈ భూమి మీదకి పంపించటం అనేది జరిగింది ప్రేమేంద్ర పిల్లరా. దేవు దేవుడు యేసుక్రీస్తు వారిని మరి మన ఆత్మలకు వచ్చే ఈ పాపాలనే రోగాలను తొలగించుకోవటానికి, వాటిని తీసివేయటానికి యేసుక్రీస్తు వారిని ఈ భూమి మీదకి పంపించటం అనేది జరిగింది ప్రేమేంద్ర పిల్లరా. ఒకసారి కనుక మనం చూసుకున్నట్లయితే తిమోతికి రాసిన మొదటి పత్రిక తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 15వ వచనం ఒకసారి చూసుకుందామండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 15వ వచనం.
పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. పాపులను రక్షించుటకు అనగా ఆత్మలో మనం కలిగి ఉన్న ఈ పాపాలనే రోగాలను మనలో నుంచి తీసివేసి మనకు రక్షణను కలిగించటానికి మరి యేసుక్రీస్తు వారు పరలోకం నుంచి భూమి మీదకి రావటం అనేది జరిగింది. అనే మన ఆత్మలను వైద్యం చేయటానికి, మరి వైద్యులకే వైద్యుడు పరమ వైద్యుడు మన యేసుక్రీస్తు వారు మన ఆత్మలకు వైద్యం చేయటానికి కనుక, మన ఆత్మలకు ఉన్న పాపాలను తీసివేసి మనకు రక్షణను కలిగించటానికి ఆయన పరలోకం నుంచి రావటం అనేది జరిగింది. ప్రేమైన దేవుని పిల్లారా, అనగా యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చింది ఈ శరీరానికి వచ్చే రోగాలని నయం చేయడానికి కాదండి. శరీర రోగాలు నయం చేయడానికి ఆల్రెడీ దేవుడు మనం పుట్టక ముందే మనకు ఆహారాన్ని అన్ని సమకూర్చినట్లు కావలసిన మందులన్నీ ప్రకృతిలో దేవుడు ముందే ఉంచాడు. వాటి కోసం యేసుక్రీస్తు వారు పరలోకం నుంచి రావలసిన అవసరం లేదు. కానీ యేసుక్రీస్తు వారు పరలోకం నుంచి వచ్చింది మనిషి కలిగి ఉన్న రెండవ రూపమైన ఆత్మకు వచ్చే పాపాలనే రోగాలను నయం చేయటానికి యేసుక్రీస్తు వారి భూమి మీదకి రావటం అనేది జరిగిందండి. మన జ్ఞాపకం చేసుకున్నట్లయితే మార్కు సువార్తలో ఉంటుంది. ఒకసారి ఆ సందర్భాన్ని చూసుకున్నట్లయితే మార్కు సువార్త 2వ అధ్యాయము 1-9 చదువుకోవచ్చండి. మార్కు సువార్త 2వ అధ్యాయము 1-9 చదువుకున్నట్లయితే ఈ సందర్భం మనకు బాగా తెలుసండి. మరి యేసుక్రీస్తు వారు మళ్ళా కపెర్నహూములోకి వచ్చినప్పుడు అక్కడ ఒక పక్షవాయువు కలవ వ్యక్తిని మరి నలుగురు మనుషులు తీసుకొని రావటము, అతనికి స్వస్థత కలిగించారు. అంటే శరీరానికి ఉన్న ఆ రోగాన్ని తగ్గించటానికి యేసుక్రీస్తు వారి దగ్గరికి వాళ్ళు ఆ పక్షవాయువు గలవాన్ని తీసుకురావటం అనేది జరిగింది. వాళ్ళు దాని కోసం ఎంత ప్రయత్నం చేశారో, మరి పైనుంచి ఆయన కష్టపడి దించడం, చాలా విశ్వాసం కలిగి వాళ్ళు చేసిన ప్రయత్నానికి యేసుక్రీస్తు వారు మాట్లాడిన మాటను కనుక మనం చూసుకున్నట్లయితేనండి, 5వ వచనం అండి. 2వ అధ్యాయం 5వ వచనంలో చూసినట్లయితే, యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గల వానితో చెప్పాను. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏ మాట మాట్లాడారంటే, వాళ్ళ యొక్క విశ్వాసం చూచి నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పి ఆ పక్షవాయువు గలవానితో యేసుక్రీస్తు వారు చెప్పినట్లు మనకి ఇక్కడ కనపడుతుందండి. అసలు అక్కడ మన సందర్భానికి జ్ఞాపకం చేసుకున్నట్లయితే వాళ్ళు ఆ పక్షవాయువు గలవాన్ని యేసుక్రీస్తు వారి దగ్గరికి ఎందుకు తీసుకొచ్చారంటే, అతని శరీరానికి ఉన్న రోగాన్ని నయం చేయించడానికి ఆ పక్షవాయువు గలవాన్ని యేసుక్రీస్తు వారి దగ్గరికి తీసుకొస్తే, యేసుక్రీస్తు వారు ఇక్కడ ఏం మాట్లాడుతున్నారంటే, మీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పి ఆ పక్షవాయువు గలవానితో మాట్లాడినట్లు ఇక్కడ మనకి అర్థమవుతుందండి. ఎందుకంటే ఇక్కడ ఆ సందర్భాన్ని చాలా జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రేమైన దేవుని పిల్లరా, వ్యాధితో బాధపడుతూ మరి మరణించే స్థితిలో ఉన్న ఉన్న వ్యక్తులకి ముఖ్యంగా కావలసింది ఆ వ్యాధి నుంచి, ఆ రోగాన్ని నుంచి విడుదల కాదు ప్రేమైన దేవుని పిల్లరా, వాళ్ళ యొక్క ఆత్మలకు రక్షణ అనేది, అంటే పాపం నుంచి రక్షించబడటం అనేది చాలా అవసరం ప్రేమైన దేవుని పిల్లరా. మరణించే స్థితిలో ఉన్న ఆ వ్యక్తిని శరీరం ఉన్న ఆ వ్యాధిని నయం చేయడం కన్నా ప్రాముఖ్యమైన విషయం, అతనికి చాలా అవసరమైన విషయం ఏమిటంటే, అతని ఆత్మకు రక్షణ అనేది చాలా అవసరం. అతని ఆత్మలో ఉన్న పాపాల నుంచి విడుదల రక్షణ అనేది కలగడం కావాలనేది చాలా ప్రాముఖ్యమైన విషయం ప్రేమైన బ్రదర్. అందుకే ఆ వ్యక్తిని అతని శరీరానికి ఉన్న రోగాలను తగ్గించడానికి వాళ్ళు అక్కడికి తీసుకొచ్చిన యేసుక్రీస్తు వారు అతనితో నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పి మాట్లాడినట్టు మనకి అర్థమవుతుంది ప్రేమైన పిల్లారా. శరీరానికి మరి వచ్చే రోగాలను తగ్గించడం మరి యేసుక్రీస్తు వారికి చాలా కష్టమైన విషయం అంటే కాదు ప్రేమైన పిల్లారా. ఆయన అనేక విషయాలు అనేక మందికి ఆయన స్వస్థత దయచేశారు. దానికోసం ఆయన పెద్దగా కష్టపడవలసిన అవసరం ఏమీ లేదు ప్రేమైన దేవుని పిల్లరా. ఆయన మాటతోనే, ఆయన స్పర్శతోనే అనేక మంది మరి అనేకమైన రోగాల నుంచి స్వస్థత పొందినట్లు అనేకమైన ఉపమానాలు, వాక్యాలు మనం బైబిల్ గ్రంథంలో చదువుకొని ఉన్నాం ప్రేమైన దేవుని పిల్లరా. ముందు మాట్లాడుకున్నట్లు ఈ శరీరానికి వచ్చే రోగాలను తగ్గించడానికి ఆయన పరలోకం నుంచి రావాల్సిన అవసరం ఏమీ లేదు. ముందే దేవుడు అన్ని మనకి సిద్ధపరిచి ఉన్నారు. యేసుక్రీస్తు వారికి కూడా ఈ శరీరానికి వచ్చే రోగాలు తగ్గించడం కూడా కష్టమైన పని ఏమి కాదు. మాటతో, స్పర్శతో అనేక రోగాలు మరి తగ్గించిన సందర్భాలు కూడా ఉన్నాయి ప్రేమేంద్రుని పిల్లలు. కానీ ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటనే ఒకసారి చూసుకున్నట్లయితే ప్రేమేంద్రుని పిల్లరా, మత్తయి సువార్త 26వ అధ్యాయము, మత్తయి సువార్త 26వ అధ్యాయము
38, 39 వచనాలు చదువుకుందామండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 38, 39 వచనాలు చదువుకొని వాక్యంలో 38, 39. అప్పుడు యేసు, నా ప్రాణము మరణమగునంతగా బహు దుఃఖము పొందుచున్నది, మీరిక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా నుండుడని వారితో చెప్పి కొంత దూరము వెళ్లి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థన చేశాను. ఇక్కడ యేసుక్రీస్తు వారు శిలువ మరణానికి ముందు జరిగిన సందర్భం మనకి ఇక్కడ రాయబడుతున్నది. మరి మొట్టమొదటిగా యేసుక్రీస్తు వారు మాట్లాడిన మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితేనండి, 38వ వచనంలో, అప్పుడు యేసు, నా ప్రాణము మరణమగునంతగా బహు దుఃఖము పొందుచున్నది. యేసుక్రీస్తు వారు మాట్లాడిన మాటని ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నట్లయితేనండి, యేసుక్రీస్తు వారు, నా ప్రాణము మరణమగునంతగా బహు దుఃఖము పొందుచున్నది. అంటే అది ఎంతో బాధాకరమైన పరిస్థితి. ప్రేమైన దేవుని పిల్లరా, మన ఇంతమంది పాపాలు రక్షింపబడాలి, పాపాలకి మనకి విడుదల కావాలి, రక్షణ భాగ్యాన్ని మనం పొందాలి అంటే ప్రేమైన దేవుని పిల్లరా, మరి యేసు క్రీస్తు వారు మరి పొందవలసిన బాధ అనేది చాలా ఎక్కువ. ప్రేమైన దేవుని పిల్లరా, అది సామాన్యమైన విషయం కాదు. ఎంతో బాధతో మరి ఆ యేసుక్రీస్తు వారు మాట్లాడిన మాటలు మనకు అక్కడ కనపడుతున్నాయి. మనం ముందు మాట్లాడుకున్నట్లు ఈ లోకంలో శరీర రోగాలు తగ్గించడానికి ఆయన రావాల్సిన అవసరం లేదు, కష్టపడవలసిన అవసరత ఏమీ లేదు ప్రేమైన దేవుని పిల్లరా. కానీ మన ఆత్మలలో పుట్టిన పాపాలనే రోగాలను నయం చేయటానికి యేసుక్రీస్తు వారు శిలువ మరణంలో పడిన బాధ, వేదనలు మనకి ఇక్కడ మనకి కనపడుతున్నాయి ప్రేమైన దేవుని పిల్లరా. ఆ పాపాలనే రోగాలను మనకి నయం చేయడానికి ఆయన ఎంతో కష్టపడి మనకి పాప క్షమాపణ దయచేశాడో, రక్షణ భాగ్యాన్ని దయచేశాడో మనకి ఇక్కడ అర్థమవుతుంది ప్రేమైన దేవుని పిల్లారా. అలా అంత శిలువ మరణంలో అన్ని వేదలతో, అన్ని బాధలతో మరి మన కోసము మనకు పాప క్షమాపణ మరి రావాలని యేసుక్రీస్తు వారు మరి చేసిన ఆ త్యాగాన్ని మనము జ్ఞాపకం చేసుకోవట్లేదు ప్రేమైన దేవుని పిల్లారా. ఆయన మన కోసం వచ్చింది మనకి పాప క్షమాపణ దయచేయాలని. ఇంత కష్టపడి మనకి రక్షణ భాగ్యాన్ని ఆయన అందించాడు ప్రేమైన దేవుని పిల్లారా. ఇంత కష్టపడి ఆయనకి పరలోకం నుంచి ఈ భూమి మీదకి వచ్చి మరి సువార్త ప్రకటన చేసి శిలువ మరణాన్ని పొందటం అనేది జరిగింది. ఇదంతా ఎందుకు జరిగించారంటే, దేవుడు ఆయన కుమారుని పంపించి ఇదంతా ఎందుకు జరిగించారంటే కారణం, మన నుంచి మన పాపాలను పోగొట్టుకుంటామని, మనకి రక్షణ భాగ్యం అనేది పొందుతామని ప్రేమైన దేవుని పిల్లలు. కానీ దీన్ని మనము జ్ఞాపకం చేసుకోనట్లేదు. మన పాపాలు పోగొట్టుకోవాలని యేసుక్రీస్తు వారు ఆలోచించినంతగా మనము మన పాపాల గురించి పోగొట్టుకోవాలని ఆలోచన మనకి మాత్రం లేదు ప్రేమైన దేవుని పిల్లరా. మనం ఎటువంటి పాపంలో ఉన్నామో, ఏం పాపాలు జరిగిస్తున్నాము, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఏం జరిగిస్తున్నామో, మరి యేసుక్రీస్తు వారు మన పాపముకు రక్షించటానికి, పాపం నుండి మనల్ని రక్షించటానికి శిలువ మరణంలో పొందిన ఆ బాధ, వేదన దేనిని మనము జ్ఞాపకం చేసుకోవట్లేదండి. ఇంత కష్టపడింది మనల్ని పాపం నుంచి రక్షించటానికి కదా. నేను తిరిగి పాపంలో పడుతున్నానేమో, నాలో ఏమైనా పాపం ఉందేమో అన్న ఆలోచన మనకు లేదు ప్రేమైన దేవుని పిల్లారా. నిజంగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనకి ఎక్కువ ఆలోచన మొదటి నుంచి, వాక్యం మొదలైనప్పటి నుంచి మనం మాట్లాడుకుంటుంది రెండు రూపాల గురించి. శరీరం గురించి మాట్లాడుకుంటున్నాం, ఆత్మ గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాం. శరీరానికి సంబంధించిన రోగాలు అవి దేనికి వస్తాయి, ఎంతవరకు అవి మనతో వస్తాయి, దానికి నివారణ ఏంటనేది మనం మాట్లాడుకున్నాం. ఆత్మకు వచ్చే రోగాలు, వాని పాపాలనే రోగాలు, అవి ఎంతవరకు మనతో ప్రయాణం చేస్తాయి, దానికి నివారణ ఏంటనేది మనము మాట్లాడుకొని ఉన్నాం ప్రేమైన దేవుని. కానీ ఈ రెండు రూపాయల జ్ఞాపకం చేసుకున్నట్లయితే మన దృష్టి, మన ఆలోచన, మనం ప్రతిదీ ఆలోచించేది మొదటి దాని గురించేనండి. అంటే శరీరానికి వచ్చే రోగాల గురించే మనము ఆలోచిస్తాం. చిన్న జలుబు వచ్చినా, దగ్గు వచ్చినా, జ్వరం వచ్చినా సరే ఎంతో జాగ్రత్త తీసుకుంటాం, ఎన్నో మందులు వాడతాము. అది తగ్గిపోయే వరకు చాలా జాగ్రత్తగా కేర్ తీసుకొని మరి దాని గురించి ఆలోచన చేసి డాక్టర్స్ దగ్గరికి వెళ్తూ ఏదో ఒకటి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ రెండవ విషయాన్ని మనం మాత్రం విడిచిపెట్టేస్తాం ప్రేమైన దేవుని పిల్లరా. కానీ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, శరీరానికి వచ్చే ఈ రోగాలు పరలోకానికి అడ్డం కావు ప్రేమైన దేవుని పిల్లరా. మనం ఎంతగా ఆలోచిస్తూ, జాగ్రత్తగా ఆలోచిస్తూ, దాని గురించి పట్టించుకుంటూ, తగ్గించుకుంటూ వస్తున్న ఈ శరీర రోగాలు తగ్గినా తగ్గకపోయినా అవి మన పరలోకానికి ఏమి ఆటంకం అనేవి కావు. కానీ రెండవ పాపాలు, ఆత్మకు వచ్చే పాపాలనే రోగాలు మాత్రం పరలోకానికి
తగ్గించుకపో తగ్గించుకోకపోతే ఆ పాపాలనే రోగాలను మనం నయం చేసుకోకపోతే అవి మాత్రం పరలోకానికి ఆటంకమే ప్రేమేందో పిల్లరా. కాబట్టి ఈ రోజు మనం జ్ఞాపకం చేసుకుందామండి. మన శరీరం ఉన్నంత కాలం మాత్రమే ఈ రోగాలు మనతో వస్తూ ఉంటాయి. అలానే రోగాలకు వచ్చినప్పుడు మందులు వాడకూడదని కాదు, డాక్టర్ల దగ్గరికి వెళ్ళకూడదని కాదు, పట్టించుకోకూడదని కాదు. కానీ మనము ఎక్కువ దృష్టి, ఎక్కువ ఆలోచన దేని మీద మనం ఉండాలని చెప్పిన విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలండి. శరీరానికి వచ్చిన రోగాలు తగ్గించుకోవటము, వాటి గురించి ప్రార్థన చేయటం తప్పు కాదు. కానీ మరి ముఖ్యంగా, ప్రాముఖ్యంగా, మొదటిగా మనం ఉంచవలసిన విషయం ఏమిటంటే ఆత్మకు వచ్చే పాపాలనే రోగాలను నయం చేసుకోవాలి. ప్రతిరోజు వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా మనము పరిశీలించుకుంటూ ఉండాలి. మనం ఏమన్నా తప్పు జరిగిస్తున్నామా, వాక్యానికి ఏమైనా వ్యతిరేకంగా జరిగిస్తున్నామా, పాపం జరిగిస్తున్నామా, పరిశుద్ధతను కోల్పోతున్నామా, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా, ఆయన మాటకు వ్యతిరేకంగా ఎవరినైనా ఇబ్బంది పెడుతూ, ఎవరినైనా బాధ పెడుతూ, మరి సమాధానం లేక సహోదరులతో ఇటువంటివి మన జీవితాల్లో ఏమన్నా జరిగిస్తున్నామా అని ప్రతిరోజు, ప్రతిదినము మరి వాక్యంతో, ప్రార్థనతో పరిశీలన చేసుకుంటూ, ఒకవేళ అలా జరిగిస్తూ ఉంటే ఆ పాపాన్ని తీసివేసుకుంటూ వాక్యం ద్వారా మనం పరిశుద్ధంగా మరణించే వరకు ఉంటేనే అవి మనకి పరలోకానికి ఆటంకంగా ఉండవు ప్రేమేందేవుని పిల్లారా. అలా కాకుండా మనం వాటిని పట్టించుకోకుండా కనుక వదిలేసినట్లయితే అవి మన పరలోకానికి ఆటంకం కనుక ఈ మాటలను జ్ఞాపకం చేసుకుంటూ ప్రతిరోజు మనల్ని మనము పరిశీలించుకుంటూ, పరిశోధించుకుంటూ, మన శరీరాన్ని ఎంత జాగ్రత్తగా చిన్నది దెబ్బ తగిలిన, చిన్నది ఏదైనా తేడా వచ్చిన ఎంత జాగ్రత్తగా కేర్ తీసుకొని టెస్ట్లన్నీ చేయిస్తామండి. చిన్నది ఒక శరీరానికి ఏదైనా ఒక ఆర్గానికి చిన్నది జరిగితే మనం ఏం చేస్తాం, బాడీ మొత్తము టెస్ట్ చేస్తాం. ఏమో ఎందుకైనా మంచిది, దేని వల్ల ఇది వచ్చిందో, ఇంకో చోట ఏమైనా ప్రాబ్లం ఉందేమో టెస్ట్ చేస్తూ పోయిద్ది కదా అని ఏం చేస్తామంటే శరీరానికి మొత్తం బాడీ టెస్ట్ పైనుంచి కింద దాకా టెస్ట్ చేయించేస్తామండి. కానీ ఆత్మకు సంబంధించిన మన పాపాలు ఏమన్నా ఉన్నాయా, మన ఆత్మ ఎలా ఉంది, పరిశుద్ధంగా ఉందా లేదా, దేవునికి ఇష్టకరంగా ఉందా లేదా అనే టెస్ట్ మాత్రం మనము చేసుకోం ప్రేమైన ఉంటారు. కానీ ఈ రోజు నుంచి మనము జ్ఞాపకం చేసుకుందాం, ఆలోచించుకుందాం. శరీరానికి మాత్రమే కాదు, మన ఆత్మను కూడా మనం పరిశీలించుకుంటూ, పరిశోధించుకుంటూ, పాపాన్ని మనలోనికి రానివ్వకుండా, దేనికోసమైతే యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చారు దాన్ని జ్ఞాపకం చేసుకున్నట్టు, మరి ఆ పాపం నుంచి దూరంగా ఉంటూ పరలోకానికి వెళ్లే వారముగా ప్రతి ఒక్కరూ ఉండాలనే ప్రేమతో కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నానండి. ఇంకా ఎవరైనా ఈ జూడిత్ సిజిసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రేమతో కోరుకుంటున్నామండి. అలాగే మీ బంధువులకి, స్నేహితులకి, మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ మెసేజెస్ అన్నిటినీ షేర్ చేయవలసిందిగా ప్రేమతో కోరుకుంటున్నామండి. అందరికీ వందనం.